జిత్తులమారి నక్క బావ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులమారిది. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని తరహా అంతా విచిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులపు దానివి కాదు పో అన్నవి. దానితో మాట్లాడకుండా మానేసినవి. ఇక నక్క ఏం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగపోయేసరికి అడవికి దగ్గర ఉన్న ఊరిపోయి అక్కడ ఒక మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయతీయగా మాట్లాడేది. అది నిజమని నమ్మిన మంగలి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిగింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది, మంగల్మామ మంగల్మామ, మనం పండ్ల తోట వేసుకుంటే ఎట్లా ఉంటది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోగు చేసుకోవచ్చు. పాపం మంగలికి ఈ మాటలు వినేసరికి నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు కూడా పెట్టాడు. తాను బెల్లము కలిసి పాదులు వేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ కావాలి కాస్తున్నట్టు నటించేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక పండు కూడా కాయనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి, నక్కబావా నక్కబావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానంకాల వస్తే కదా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చేదాకా ఆగి అడిగాడు, వానాకాలంలో ఎక్కడన్నా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలే ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో సాకు చెప్తూ మంగలికి ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం రానే వచ్చింది. కాయలు కాసినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నింటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పుట్టపట్టినన్ని తీవి మిగతావి తుంచి కొరికి మట్టిలో పారబోసి చక్కగా పడుకున్నవి. పాపం మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లే వచ్చినవి. చెట్లు ఒక్క కాయలేదు. ఒక్క మూలాన మాత్రం గుమ్మడి పాదుకు ఒక్క గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండడం మూలాన కనబడడం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంటికి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానబెట్టి గుమ్మడికాయ చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డంగా పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తొక్కి తోటి నక్కలు అదివరకే పాడు చేసినాయి. తోటంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది. అది అతి ఆశతో ఒక్క మాటున గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చెయ్యకూడదని మనసులో అనుకున్నది. మంగలిని దొంగముండా కొడుకు అని తిట్టి, ఎన్ని తిట్టినా ఎవరికి తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరదామనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కపోయింది. అందులో నుంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగల్ మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందులో నుంచి బయటకు రానివ్వు, వీడి పని పట్టకపోతే అని శబదం చేసింది.
పాపం ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి. అబ్బాయిలు అమ్మాయిలు, మనం చూద్దాం ఈ నక్క వాడిని ఎట్లా పట్టుకుందో.